అరే కేసీఆర్ అంటూ విమర్శల డోసు పెంచారు సీఎం రేవంత్ రెడ్డి. హైదరాబాద్ ఎల్బీ స్టేడియంలో బూత్ లెవెల్ ఏజెంట్లతో మల్లికార్జున ఖర్గే సమావేశంలో రెచ్చిపోయిన విమర్శలు చేశారు. కేసీఆర్ పెద్దల సభకు వ్యాపారుల్ని పంపిందని, ఇందిరమ్మ ఇంట్లో ఉన్న వ్యక్తిని కాంగ్రెస్ ఎమ్మెల్యేని చేసిందని రేవంత్ రెడ్డి చెప్పారు. మన ఖానాపూర్ ఎమ్మెల్యే ఇతను ఆనాడు ఇందిరమ్మ ఇల్లు ఇచ్చిన ఏకైక రూమ్ లో ఉండే ఒక ఆదివాసీ బిడ్డ. ఇందిరమ్మ ఇల్లు తప్ప ఎడమ బొత్తు దగ్గర ఏమీ లేదు. కానీ మీ అభిమానం, మల్లికార్జున ఖర్గే గారి ఆశీర్వాదం, కాంగ్రెస్ పార్టీ దీపం ఉంటే గుండెల నిండా గాలి పీల్చుకొని సోనియమ్మ బొమ్మను గుండెల్లో పెట్టుకొని పోతే అక్కడి బిడ్డలు ఆశీర్వదించారు. ఇవాళ ఎమ్మెల్యే అయ్యిండు. కాంగ్రెస్ పార్టీ ఇందిరమ్మ ఇంట్లుండే బిడ్డను కూడా ఇవాళ ఎమ్మెల్యే చేసింది. నేను అడుగుతున్న సన్నాసి సోయిలేని కేసీఆర్ ఎవరిరా నువ్వు రాజ్యసభ చేసింది? పార్థసారథి రెడ్డి కరోనా సమయంలో 1000 కోట్లు దోసుకున్నాం, రాజ్యసభ చేసినాం. రవిచంద్రాన్ని ఇంకొక ఆయన చేసినాం, గ్రనేట్ వ్యాపారం. దామోదర్ రావు అని ఇంకో ఉన్నాం, రాజ్యసభ చేసినాం. తెలంగాణ రాష్ట్రాన్ని దోసుకున్నాం. ఒక్కనన్నా ఇట్లాంటి ఎమ్మెల్యే చేసినాం అని నేను అడుగుతున్నాం. ఇవాళ 64 మందిలో ఇట్లాంటి వాళ్ళు 20 మంది ఉన్నారు. పేదోళ్ల బిడ్డలు, దళితుల బిడ్డలు, గిరిజనుల బిడ్డలు, ఆదివాసీల బిడ్డలు, బలైన వర్గాల బిడ్డలు ఇవాళ ఇందిరమ్మ రాజ్యాన్ని నమ్ముకుంటే మందుల సామ్యాలు ఉండడం వేదిక మీద ఒకవేళ ఉంటే తుంగతుర్తిని మన నల్గొండ జిల్లాలో జేబులో 50,000 రూపాయలు లేవు మందుల సామ్యాలు. తెలంగాణ ఉద్యమంలో ఉన్నాడు ఒక మాదిగ బిడ్డ, 50,000 రూపాయలు జేబులో లేకపోయినా ఇందిరమ్మ రాజ్యంలో మల్లికార్జున ఖర్గే గారు బీఫామ్ ఇస్తే 60,000 ఎంతని మెజార్టీ, 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతోనే ఎమ్మెల్యే. ఎవరి బిడ్డ? పేదోళ్ల బిడ్డ, మాదిగోళ్ల బిడ్డ, చెప్పులు కుట్టుకున్న బిడ్డ. ఇవాళ కాంగ్రెస్ పార్టీ 50,000 రూపాయలు లేకపోయినా 52,000 మెజార్టీతో ఎమ్మెల్యే. వీళ్ళందరూ ఏమన్నా భూస్వాములా? వీళ్ళందరూ ఏమన్నా దోపిడీదారులా? వీళ్ళందరికీ